వెల్కమ్ టు టాప్ 4 న్యూస్. ఇక ఫస్ట్ టాపిక్ తీసుకున్నట్లయితే వరుస విద్యుత్ షాక్లు గ్రేటర్ ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది. 2 రోజుల్లో 3 దుర్ఘటనల్లో మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. విద్యుత్ వైర్లకు కేబుల్ తీగలు కనెక్ట్ అవడంతో షాక్ తగిలి చనిపోవడం ఘోరం. ఇంత జరుగుతున్నా విద్యుత్ శాఖకు చెవి మీద పేను పారినట్టు కూడా ఉండకపోవడం విచారకరం. ఇక సెకండ్ టాపిక్ తీసుకున్నట్లయితే యూరియా కష్టాలు టీవీ సీరియల్లా కొనసాగుతున్నాయి. 10 ఏళ్లు సాగు వైభవం రేవంత్ పాలనలో వైఫల్యంగా మారడంతో రైతన్న దిగాలు చెందుతున్నాడు. ఒక్క చోట అని కాదు, తెలంగాణ అంతటా ఇదే గోస. ఇక టాప్ 4లో థర్డ్ టాపిక్ చూసుకుంటే ఉద్యోగ సంఘాలు ఉద్యమ బాటన ఎంచుకున్నాయి. జేఏసీ ఇచ్చినటువంటి గడువు ముగిసిన రేవంత్ సర్కారు నుంచి ఎలాంటి ఆహ్వానం రాకపోవడంతో చలో హైదరాబాద్ పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 1 నుంచి 45 రోజుల పాటు ఏకతాటిగా ఉద్యమించడానికి రెడీ అవుతోంది. ఇక 4వ టాపిక్, తెలంగాణలో కొందరు బ్యూరోక్రాట్లు రేవంత్ రెడ్డికి తొత్తులుగా మారుతున్నారని బీఆర్ఎస్ మండిపడుతోంది. ఈ మేరకు సివిల్ సప్లైస్ కమిషనర్ చౌహాన్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్కు కంప్లైంట్ చేశారు. మొత్తంగా ఈ 4 టాపిక్స్ గురించి చూసే ముందు టాప్ 4 న్యూస్ చూద్దాం మనం. రైట్, ఇక టాప్ 1 న్యూస్లో ఫస్ట్ టాపిక్ చూస్తున్నాం. వరుస కరెంటు షాక్లో నిద్రావస్థలో అధికారులు. రైట్, టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. దేవుడా నీవే దిక్కు, యూరియా కష్టాలు తీరే దారేది. రైట్, టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. రేవంత్ సర్కారుపై సమర సంఘం, ఉద్యోగుల ఉద్యమ బాట. రైట్, టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. రేవంత్కు తొత్తులుగా మారిన బ్యూరోక్రాట్లపై గులాబీ దండోరా. రైట్, టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. వరుస కరెంటు షాకులకు నిద్రావస్థలో అధికారులు. టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. దేవుడా నీవే దిక్కు, యూరియా కష్టాలు తీరే దారేది. రైట్, టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. రేవంత్ సర్కారుపై సమర సంఘం, ఉద్యోగుల ఉద్యమ బాట. రైట్, టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. రేవంత్కు తొత్తులుగా మారిన బ్యూరోక్రాట్లపై గులాబీ దండోరా.